వాక్యానుసారం వాక్వేలులో పరీక్షించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనం. అందరూ మనం చదువుకుందాం కలిపి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనం. అందరూ కలిపి బిగ్గరగా చదువుకుందాం. వారు ధోని ఎక్కినప్పుడు అంతలో మళ్ళీ చదువుకుందాం. అంతటా ధోనిలో వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనము అందరం చదువుకుందాం. తన చోటుకి పోగొట్టుకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలతోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరుచుకునము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోంది త్రాగవలను. దేవుని సహాయం కోసమే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల దేవ, మహిమ గల మా తండ్రి, మా రక్షక, మా యేసయ్యానికి వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇప్పుడు వరకు నాయన ఉదయకాల సమయంలో పాటల్లో ఎంతగానో మీ స్వరము మా మధ్య నుండి నాయన మాతో మా పాటలకు పాటించడానికి ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి ఉన్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముచున్నాం. తిరిగి నాయన ఆరాధన వర్తమానంలో నాయన తండ్రి, నీ దాసునికి నీ నోటి బోరగా మీ చేతిలో పాత్ర ఉండి మీ లెక్కలేనన్న ఆత్మశ్రీ పరలోక వచ్చిన సింహాసనంలో ఉంది నీ వాక్కును విడుదల చేశారని నమ్ముచున్నాం తండ్రి. ఆత్మతో సత్యముతో వాక్య వెలుగులో మేము ఆయన యథార్థంగా నీ సన్నిధిలో ఆరాధించుకుంటూ ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆరాధన ఇంపైన సువాసనగా మీరు ఆగ్రహించారని, మీరు స్వీకరించారని నమ్ముచున్నాం తండ్రి. ఇది తిరిగి నాయన తండ్రి, నీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోను రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాల్గొనుటకు యోగ్యమైన రీతిలో మేము బలల్లో పాల్గొనుటకు నీ కృప చూపించండి. మీరే సహాయం చేయండి. మా బలహీనతలు మేము ఎక్కడ పడిపోయామో, ఏ స్థితిలో పడిపోయినామో మేము సరిచేసుకొని అటరీదిగా మేము ఆ పాల్గొనుటకు నీ కృప చూపించండి. ఆ సరి చేసుకునే ఆత్మ, ఒప్పుకునే ఆత్మ మాకు దయచేయండి. ఎదుగో ప్రభువా, మమ్మల్ని మేము పరీక్షించుకునే వారంగా, ఎదుటి వాళ్ళని, పక్క వారిని, ముందు వారిని, వెనక వారిని మేము పరీక్షించే వారం కాకుండా ప్రభువా నాయన మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ఆశీర్వాదానికి పాత్రలుగా మేము బల్లల్లో పాల్గొనుటకు నీ కృప చూపించమని కోరుకుంటున్నాం. ఆయన చదివిన లేఖన భాగాలను ఆయన తండ్రి మా వలన అయితే కాదు, మీరే విరిచి వడ్డించమని కోరుకుంటున్నాం. కేవలం మీరే కనపరుచుకోమని కోరుకుంటున్నాం. దీనును దరిద్రును దౌర్భాగ్యుడినైన నన్ను మరొకసారి మీ రక్తం కడిగి పత్రిపరిచి ఆయన తండ్రి, ఆయన ఇర్మీయా 1:9 ప్రకారమును నా నోట మీ మాటలుంచి మీరే నా నోటిని ముట్టండి, మీరే నా మీ మాటలుంచమని కోరుకుంటున్నాం. నిర్గమకాండము నాయన తండ్రి 4వ అధ్యాయం 15 వచనం ప్రకారం నైనా నీ పరిశుద్ధాత్మ నాయన తోడుండి నడిపించమని కోరుకుంటూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ లెచ్చిస్తూ ఈ సమయంలో దీవెనకరంగా ఆశ్చర్యకరంగా మా మధ్యన మీరుండి నడిపించమని యేసుక్రీస్తు నామమున చిన్న ప్రార్థన వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అక్కడ మనము చదువుకును మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. అంతటా ధోనిలో నున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. అక్కడ శిష్యులు 12 మంది శిష్యులు వచ్చి అక్కడ నిజముగా దేవుని కుమారుడని అక్కడ ఆయనకు మ్రొక్కుతూ వచ్చారు, ఆరాధిస్తూ వచ్చారు. వాళ్ళు అటు రీతిగా ఆ 12 మందిలో కూడా 12 మంది శిష్యులు వచ్చి ఆయన మ్రొక్కారు.
ఆ 12 మందులు ఎలాగా మొక్కి ఆరాధించారో ఈ దినము నువ్వు నేను కూడా దేవుని మందిరంకి వచ్చి అట్టి రీతికి దేవుని సన్నిధిలో మనము మొక్కే వారంగా ఆయన్ని ఆరాధించుకునే వారంగా ఉన్నారు. అయితే అక్కడ ఇస్కరేతు యోధ జీవితము ఈ దినము ఉదయకాల సమయంలో మనము ఆరాధనలు చూసుకున్నాం. ఇక్కడ కూడా చూడండి, యోధ అని అంటే స్తుతి. ఆయన యోధ బైబిల్ గ్రంథం, బైబిల్లో మన బైబిల్లో చూసుకుంటే 13 మంది యోధాలు ఉంటారనమాట. 13 మంది వస్తారు. అయితే ఇక్కడ మనము చూసుకున్న యోధ అయితే అక్కడ ఇతను సీమోను కుమారుడైన ఆయన యోధాగా మనం అక్కడ చూస్తాము. అక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది, చదవండి. ఆయన యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. చాలు. సీమోను కుమారుడైన యోధా ఇతను శిష్యుల్లో ఒకడు. ఇతను కేరేతు ఊరివాడు. అందుకోసమే ఆయనకు చూడండి ఇస్కరియోతు యోధా అని అంటే వాళ్ళ ఇంటి పేరు కాదు, కానీ ఆ ఊరి పేరు కేరేతు కొలుస్తూ ఒకటి అక్కడ ఇస్కరియోతు యోధాగా అక్కడ వస్తుంది. అటు రీతిగా కొలుస్తూ కేరేతు అక్కడ అలాగా ఇంటి పేరు. చూడండి, మనము ఎక్కడికైనా వెళ్ళామనుకో పలానా ఊరు వాడు రాయుడు అని, పాతపట్నం వాడు రాయుడు, లేదంటే ఎక్కడికి వెళ్తే శ్రీకాకుళం వారు, అలాగా అక్కడ యోధాకి ఇస్కరియోతు యోధా అని అక్కడ పేరుగా మనము చూస్తున్నాం. అయితే మనం ఇక్కడ చూసుకుంటున్నాము, ఇక్కడ అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 25వ వచనములో మనము చూస్తే తమ చోటికి పోగొట్టుకు యోధా తప్పిపోయి పోగొట్టుకొని ఈ పరిచర్యలోను అక్కడ మనం చూస్తే యోధా అక్కడ చూస్తే 2 భాగాలు, అక్కడ తప్పిపోయిన వాడుగాను పోగొట్టుకునే వాడుగా మనం చూస్తున్నాం. అక్కడ ఇస్కరియోతు యోధాను గూడని దేవుడు అయితే మనం ఆరాధన వర్తమానంలో మనం చూసుకున్నాము. అక్కడ ఎంత ధన్యత ఇచ్చాడు ఏంటంటే ఆయన ఇస్కరియోతు యోధాను గూడను ఏర్పరచుకున్న వాడుగా ఉన్నాడు. ఆయన్ను మనల్ని కూడా ఏర్పరచుకున్న వాడుగా మనం చూసాము. అంతేకాదు ఆయన ఇస్కరియోతు యోధాను ఇష్టపడిన వాడుగా మనం చూసాం. ఆయన మనల్ని కూడా ఇష్టపడిన వారుగా మనము చూసుకున్నాం. అంతేకాదు అక్కడ ఇస్కరియోతు యోధాను కూడా పిలిచిన వాడుగా ఉన్నాడు. నిన్ను నన్ను కూడా పిలిచిన దేవుడై ఉన్నాడు. అంతేకాదు ఇస్కరియోతు యోధాకు కూడా అక్కడ మిగతా 11 మంది శిష్యులతో కూడా ఆయనకు కూడా అధికారం ఇచ్చిన వాడుగా ఈ లోకంలో రాజ్య సువార్త ప్రకటించడానికి ఆయనకు కూడా అధికారం ఇచ్చాడు. నిన్ను నన్ను కూడా మనల్ని కూడా ఆయన ఆ అధికారం నీకు నాకు కూడా ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అక్కడ 12 మంది ఊళ్ళు కూడా జీవ గ్రంథములో పేర్లు రాసేవాడుగా ఉన్నాడు. నీ పేరు నా పేరు కూడా జీవ గ్రంథములో రాసిన దేవుడై ఉన్నాడు. అంతేకాదు ఆ 12 మందికి కూడా అక్కడ చూస్తే సింహాసనం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ 1000 ఏండ్ల పాలనలో రాజ్య పరిపాలన చేయడానికి వాళ్ళకి అధికారం ఇచ్చాడు. వాళ్ళతో కూడా లెక్కింపరాని జనముందున దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకుని నీకు నాకు కూడా ఆయన ఆ అధికారము, ఆ సింహాసనం మీద కూర్చుండే అధికారము నీకు నాకు కూడా ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు నిత్య రాజ్యములో ప్రవేశించి పెట్టాడు. తనతో కూడా జయించిన వాడు నా సింహాసనము మీద ఉందుడు, నా రాజ్యములో ఉందురు. ప్రకటనల గ్రంథము చూసుకున్నాం కదా 3:20-21లోన. అట్టి రీతిగా మనకు కూడా తన రాజ్యములో ప్రవేశించడానికి, తన రాజ్యములో నివసించడానికి, నీకు నాకు నిత్య రాజ్యములో ఉండడానికి ఎంతగానో ఆయన నీకు నాకు అధికారం ఇచ్చాడు. అయితే ఇక్కడ మనము చూస్తే ఆ 12 మంది శిష్యులకు కూడా వాళ్ళకి ఇచ్చిన దేవుడు ఇక్కడ చూస్తే 12 మందిలో ఒకరైన శిష్యుడైన ఇస్కరియోతు యోధాను మనం అయితే చూస్తే ఇక్కడ తన చోటుకు పోగొట్టుకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎంతగానో ప్రేమించాడు.
ఎంతగానో ఏర్పరచుకున్నాడు, ఇష్టపడ్డాడు, పిలుచుకున్నాడు, అధికారం ఇచ్చాడు, తన పేరు జీవగ్రంథంలో రాశాడు. అంతేకాదు సింహాసనం మీద కూర్చోబెట్టాడు, నిత్య రాజ్యంలో ఆయన వారసునిగా ఇచ్చిన అక్కడ ఇస్కరియోతు యోధ తప్పిపోయిన వాడుగా చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇస్కరియోతు యోధ తప్పిపోయాడు అంటే తప్పిపోయినాడు అని అనుకుంటే అంటే చూడండి, మనం చూసుకుని వస్తే అక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 4వ వచనం. ఎందుకనంటే చూడండి, మత్తయి సువార్త 10:4. చాలు చాలు చాలు. కానానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ. చూడండి, దేవాది దేవుడు ఎంతగానో ప్రేమించాడే, అలాంటి దేవాది దేవునికే ఆయన ద్రోహం చేసేవాడుగా మనం చూస్తున్నాం. అక్కడ ఆయన ద్రోహి అనబడుతున్నాడు. అక్కడ ఆయనను అప్పగింపబడుతున్న ఇస్కరియోతు యోధ. ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఎంత 7 అంతలు అక్కడ ధన్యత దేవుడు ఆ ఇస్కరియోతు యోధాకి ఇచ్చాడు, నీకు నాకు కూడా ఇచ్చాడు. అయితే అక్కడ యోధ అయితే అక్కడ చూస్తే తప్పిపోయిన వాడుగా, ద్రోహిగా మనం అక్కడ చూస్తున్నాం. అక్కడ ఇస్కరియోతు యోధ అక్కడ చూస్తే ఆయన్ను అప్పగించిన ఇస్కరియోతు యోధగా మనం అక్కడ చూస్తున్నాం. అంతేకాదు లూకా సువార్త 6:16 చూడండి, 6:16. చాలు చాలు. యాకోబు సహోదరుడు అని యోధ, ద్రోహిహోగు ఇస్కరియోతు యోధ. చూడండి, ఆయన ద్రోహి. అక్కడ బైబిల్లోనే మనము చూస్తున్నాం. అక్కడ ద్రోహి అయిన ఇస్కరియోతు యోధ. ఇంకొక దగ్గర చూస్తే దొంగ అంటాడు అంటే చూడండి, యోహాను సువార్త 12:6 ఉంటుంది చూడండి. అక్కడ యోహాను సువార్త 12:6 అక్కడ చాలు చూడండి, వాడు దొంగ అయి ఉన్నాడు. అక్కడ చూసుకుంటే మనము చూస్తే వాడు దొంగ అయిన ఉన్నాడు యోధ. అక్కడ ఫస్ట్ చూస్తే ఆయన ద్రోహిగా మనం చూస్తున్నాము. ఇక్కడ రెండోదిగా ఆ యోధ ఎలాగున్నాడు, దొంగ అయి ఉన్నాడు. అయితే చూడండి, మూడోదిగా చూడండి, అక్కడ చూసుకుంటే అక్కడ యోహాను సువార్తలోనే ఉంటుంది, 17వ అధ్యాయము 12వ వచనం చూడండి, 17-12. చూడండి, ఇక్కడ చూసుకుంటే మూడోదిగా నాశన పుత్రుడు. అక్కడ చూసుకుంటే మూడోదిగా మనం చూస్తే మొదటిగా ద్రోహి అయిన ఇస్కరియోతు యోధ, రెండోదిగా దొంగ అయిన ఇస్కరియోతు యోధ, మూడోదిగా నాశన పుత్రుడైనని అక్కడ చూస్తున్నాం. అక్కడ చూడండి, అంతేకాదు యోహాను సువార్త 13:10 చూడండి, యోహాను సువార్త 13:10. అంటే చూడండి, అక్కడ మీలో అందరూ పవిత్రులు కానంటే అపవిత్రుడు. ఇంకా అక్కడ చూస్తున్నాము యోధ ఎవడు, అపవిత్రుడు. ఫస్ట్గా మనం చూసుకున్నాం ద్రోహి అయిన యోధ, రెండోది దొంగ అయిన యోధ, మూడోది నాశన పుత్రుడైన యోధ, నాలుగోది మనము అక్కడ చూస్తున్నాము అపవిత్రుడు. అలాంటి దొంగ అక్కడ అలాంటి యోధని ఎంతగానో దేవాది దేవుడు మనం ప్రేమించిన వారుగా అక్కడ మనం చూస్తాను. అక్కడ చూడండి, చివరిగా అక్కడ చూసుకుంటే 6:70 చూడండి, 6:70 యోహాను సువార్తలో 6:70.
అంటే యోధ గురించి దేవుడు వాక్యం లేఖన భాగంలో మనము కొన్ని వచ్చిన 6:70 చూడండి. చాలు. యేసుక్రీస్తు ప్రభువు వారే ఏటన్నాడు? సాతాను ద్రోహి అన్నాడు, దొంగ అన్నాడు, నాశన పుత్రుడు అన్నాడు, అపవిత్రుడు అన్నాడు. ఇక్కడ చూస్తే సాతాను అని అన్నాడు. డైరెక్ట్గా నువ్వు సాతాను అని అంటున్నాడు. అలా అంటే ఎవరు? అతను ఏర్పరచుకున్నాడే, ఆ 12 మందిలోని శిష్యుడే. ఆయనే ఏర్పరచుకున్నాడు, ఆయనే ఇష్టపడ్డాడు, ఆయనే పిలిచాడు, ఆయనే అధికారం ఇచ్చాడు, ఆయనే ఆ పేరు జీవగ్రంథంలో రాశాడు, ఆయనే తన సింహాసనం మీద అధికారం ఇచ్చాడు, ఆయనే నిత్య జీవంలో ప్రవేశించడానికి, నిత్య రాజ్యంలో ఉంచడానికి ఆయన ఏర్పరచుకున్నవాడు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 25 వచనంలో చూసుకున్నట్టు ఆయన ఇస్కరియోతు యోధ తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు. దేవుడు అనుగ్రహించిన దాన్ని ఆయన తప్పిపోయిన వాడుగా, ఆయన పోగొట్టుకున్న వాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నన్ను కూడా ఇస్కరియోతు యోధ వలె ఉన్న నిన్ను నన్ను ఆ దేవాది దేవుడు ఎంతగానో నిన్ను నన్ను కూడా ప్రేమించాడు, ఏర్పరచుకున్నాడు, ఎంతో ఇష్టపడ్డాడు. ఎంతగానో ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను నన్ను నడిపించాడు. నడిపించిన నిన్ను పిలిచిన దేవుడు విడిచిపెట్టక దేవదూతలకి లేని అధికారము ఆ దేవాది దేవుడు నీకు నాకు ఇచ్చాడు. తన రాజ్య సువార్తను ప్రకటించడానికి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన నీకు నాకు, నీ పేరు నా పేరు ఆ జీవ గ్రంథములో రాశాడు. రాసిన నిన్ను నన్ను విడిచిపెట్టకుండా తన సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి, తన 1000 ఏండ్ల పాలనలో నిన్ను నన్ను పరిపాలించడానికి ఆయన అధికారం ఇచ్చిన దేవుడు. అలాంటి దేవుడు అంతే కాకుండా తన జయించే వారిని తనతో కూడా తన రాజ్యములో నివసించడానికి నిత్య రాజ్యానికి వారసునిగా చేసిన నువ్వు నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో పరీక్షించుకునే వాళ్ళంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నేను అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందిలో శిష్యులు 11 మంది కూడా దేవుని చిత్తానుసారము, దేవునికి లోబడి దేవుడి ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉన్నారు. ఇస్కరియోతు యోధ మాత్రము చూస్తే అక్కడ ద్రోహి అయి ఉన్నాడు, దొంగ అయి ఉన్నాడు, అక్కడ నాశన పుత్రుడై ఉన్నాడు, అక్కడ అపవిత్రుడై ఉన్నాడు, సాతానుగా అక్కడ జీవిస్తూ ఉన్నాడు. ఆయన తన అపోస్తుల కార్యము 1:25లో కూడా అతనుకు ఇచ్చిన ధన్యత అంతటిని పోగొట్టుకునే వాడుగా ఉన్నాడు. తనకు ఇచ్చిన ధన్యతను ఆయన తప్పిపోయిన వాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకునే వారంగా ఉండాలి. ప్రభువా నన్ను పరీక్షించుము, పరిశోధించుము, పరిశీలించమని దావీదు భక్తుడు ఎట్టి రీతిగా దేవుని దగ్గర అడుగుతాడో, ఈ మధ్యాహ్న కాల సమయంలో బల్ల దగ్గరకు వచ్చిన నువ్వు నేను కూడా మనం అట్టి రీతిగా ఎదుటి వాళ్ళని పరీక్షించిన వారంగా కాకుండా, పక్క వారిని పరీక్షించే వారంగా కాకుండా, దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడేప్పుడు, దేవుడు నీతో నాతో మాట్లాడినప్పుడు ఆ దేవుని వాక్యానికి నా హృదయము మనము ఇవ్వాలి. నువ్వు దేవుని వాక్యం, నువ్వు నేను ఎప్పుడైతే వాక్యం స్వీకరిస్తామో ఆ స్వీకరించేటప్పుడు ఆ వాక్యము వెళ్ళి మనలో ఉండేది యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్నట్టు మనకులో ఉండే పనికిరాని తీగలన్నింటినీ అది నాశనం చేస్తుంది. వాక్యంలో ఉన్నది కదా దేవుని వాక్యం, అది ఎముకల్లోకి వెళ్ళి కీళ్ళలోకి వెళ్ళి అన్నిటినీ అది వేరే పరిచయవాదిగా ఉంది. అటు రీతిగా ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో, దేవుని వాక్యం దగ్గరికి వస్తామో, దేవుని వాక్యం అనే వెలుగులోకి నువ్వు నేను వచ్చి వాక్యం అనే అద్దం ముందు నువ్వు నేను వస్తే మనం పరీక్షించుకుంటూ ఉంటే మనము అప్పుడు ఒప్పుకుంటే మనము అటు రీతిగా దేవుడు మనకు ఇచ్చిన ధన్యత పొందుకునే వారంగా ఉంటాం. ఇక్కడ ఇస్కరియోతు యోధ అటు రీతిగా పోగొట్టుకునే వారుగా మనము అక్కడ చూస్తున్నాం. చివరికి చూడండి, మత్తయి సువార్త అక్కడ చూస్తే మత్తయి సువార్తలోనే 26లోన 24 మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నప్పుడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టయుండిన ఎడల వానికి మేలని చెప్పెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడే ఎంతగానో ప్రేమతో ఏర్పరచుకున్నాడే శిష్యుల్ని. అయితే చివరికి యోధాకు ఏంటంటాడు, వాడు పుట్టకుండుట
మేలని అంటున్నాడు. నీ బట్టి నా బట్టి దేవుడు అటు రీతిగా చింతిస్తున్నాడేమో. పరీక్షించుకునే వారంగా ఉండాలి. లెక్కింపరాని జనముందని నిన్ను నన్ను దేవాది దేవుడు ఏర్పరచుకున్నాడే. ఏర్పరచుకున్న నువ్వు నేను ఎట్టి రీతిగా ఉన్నావు? వీడిని రక్షించాను, వీడి కోసమా నేను కలవర శిలువలో నేను రక్తం కార్చానా, వీడి కోసమా నేను ఎంత త్యాగం చేశాను, నాకు ఉన్నదల్లా నేను అమ్మానే, నా విలువైనదల్లా పెట్టి వీడిని కొన్నానే, నా స్వరక్తం ఇచ్చి వీడిని విడిపించానే అని దేవుడు చింతిస్తున్నాడేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మనం పరీక్షించుకునే వారంగా ఉండాలి. అటు రీతిగా పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మనము బలలో పాల్గొనే ఇస్కరియోతు యోధా జీవితం అయితే అటు రీతిగా పోగొట్టుకున్నదిగా చూస్తున్నాం. అయితే దేవుడు నీకు నాకు మనకు అవకాశం ఇస్తున్నాడు. మనం సరిచేసుకునే వారంగా ఉండాలి. రండి, ఎలా పోగొట్టుకొని చూసుకున్నా. యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 13 చూడండి. ఇస్కరియోతు యోధా 13 13 చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. చాలు. చూడండి, ఇక్కడ హృదయములో అపవాది ఆలోచన. ఎక్కడ పడిపోయాడండి ఇస్కరియోతు యోధా? ఆలోచనలో పడిపోయాడు. హృదయములో ఆలోచన ద్వారా మెయిన్ మన ఇస్కరియోతు యోధా అనే కాదు కానీ మనము కూడా ఎప్పుడైనా సరే మొదటగా పడిపోయేది ఎక్కడంటే ఆలోచన ద్వారా మనం పడిపోతాం. ఎప్పుడైతే మనము ఆలోచన ద్వారా పడిపోతామో అప్పుడు సాతాను హృదయంలో మనం సాతానికి చోటు ఇచ్చా. అందుకోసమే కీర్తన గ్రంథంలో ఉంటది కదా, 1:1 దుష్టుల ఆలోచన చెప్పుడు నడవక, పాపుల మార్గమున నిలువుక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అక్కడేంటి? దుష్టుల ఆలోచన చెప్పున మనము నడవకూడదు. మనకి ఎప్పుడైనా ఆలోచన వచ్చింది, చెడ్డ ఆలోచన వచ్చింది, చెడు తలంపులు వచ్చింది అని అంటే, ప్రభువా నాకు ఈ తలంపు వచ్చింది, ఈ ఆలోచన మంచిది కాదు, నా దగ్గర నుండి తీసేయని మొదటగానే నువ్వు ఆ ఆలోచనను ఎప్పుడు నువ్వు తీసేస్తావో అప్పుడు నువ్వు సాతానుకు నువ్వు దూరమైనట్టే. ఎప్పుడైతే నువ్వు ఈ ఆలోచన చెడ్డ ఆలోచన అయినప్పటికీ నీ హృదయంలో ఆలోచనకి చోటిస్తావో ఇస్కరియోతు యోధా వలె నేను తప్పిపోయినగా ఉంటావు. మొదటిగా మనము ఆలోచనలో పడిపోయిన వారంగా ఉండకూడదు. దేవాది దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చరిస్తున్నాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చింది, ఆ దుష్ట ఆలోచన వచ్చింది, ఆ చెడు తలంపులు వచ్చాయనంటే మనమొట్టుగా మనము విడిపించుకోలేము, మనమొట్టుగా మనము ఆలోచనలకి దూరపరచలేము. కానీ ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చింది, ఎప్పుడైతే ప్రభు పాదాల వద్దకు సర్వలోకనాథ సన్నిధికి నువ్వు వచ్చావనంటే అక్కడే వెంటనే మోకరించి దేవుని సన్నిధి, ప్రభువా నాకు ఈ చెడు తలంపులు వచ్చాయి, చెడు ఆలోచనలు వస్తున్నాయి, ప్రభువా నన్ను దాని నుంచి కాపాడునని మనం దేవుని దగ్గరికి మనం వస్తే దేవుడు కాపాడేవాడిగా ఉంటాడు. అట్టి రీతిగా ఇస్కరియోతు యోధా చెడు ఆలోచన తన హృదయంలో ఆయనకు యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పగించాలనే ఆలోచన వచ్చిందిగా మనము చూస్తున్నాం. అందుబట్టి అక్కడ ఇస్కరియోతు యోధా పడిపోయిన వాడుగా ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 21. చాలు. చూడండి, మనకి అక్కడ మనల్ని అపవిత్రపరిచేవి ఏంటంట, మొదటగా ఆ జాబితాలో కొన్ని ఉన్నాయి. అందులో ఉండేది మొదటిదేంటి? ఆలోచన. మనం మెయిన్గా మనము జాగ్రత్త పడవలసిందంతా మన ఆలోచనను మనం సరిచేసుకునే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మన ఆలోచనను సరిచేసుకునే వారంగా ఉంటామో మనల్ని అపవిత్రపరచదు. ఆ చెడు ఆలోచనకి మనం హృదయాల్లో చోటు ఇవ్వకుంటే మనము అపవిత్రపడము, దేవునికి విరోధులము అవ్వము. అంతే కదా. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము
మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం చదవండి. చాలు. అక్కడ 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యోధ ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ దేవుడు 12 మందికి ఏర్పరచుకున్నాడు. 12 మందిలో 11 మంది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర, యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల వద్ద ఉన్నాడు. ఇక్కడ ఇస్కరియోతు యోధ అయితే ఆ 12 మందిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుని దగ్గరకు వెళ్ళిన వాడుగా మనం చూస్తున్నాం. అంటే అక్కడ మనం దేవుని సహవాసమును విడిచిపెట్టిన వాడుగా, అక్కడ దేవుని సన్నిధి విడిచిపెట్టి, దేవుని ప్రజల్ని విడిచిపెట్టి, అక్కడ తనతో ఉన్న శిష్యులను విడిచిపెట్టి ఆయన ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళిన వాడుగా మనం చూస్తున్నాం. మొదటగా ఆయనకు ఆలోచనలో పడిపోయిన వాడుగా ఉన్నాడు. రెండోదిగా అక్కడ తన హృదయములో సాతానుకి చోటు ఇచ్చిన వాడుగా మొదటిగా ఉన్నాం. రెండోదిగా అక్కడ దేవుణ్ణి విడిచి ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళిన వాడుగా మనం చూస్తున్నాం. అందుని బట్టి అక్కడ తప్పిపోయిన వాడుగా, తనకు దేవుడిచ్చిన ధన్యత పోగొట్టుకున్న వాడుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుణ్ణి మందిరాన్ని విడిచిపెట్టి దేవునితో చేయవలసిన సహవాసము మనము చేయకుండా మనము ఎవరితో సహవాసం చేస్తున్నాము? మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో పరీక్షించుకోవాలి. చూడండి, మన సహవాసం మంచిదైతే చూడండి, మనము అంటారు కదా, వీడు ఎలాగున్నాడు, ఈ మనిషి ఎలాగున్నాడు అని అంటే వీడి స్నేహితుడు బట్టి చెప్పొచ్చు అని అంటాం. ఎందుకంటే వీడి స్నేహితుడు బట్టి మనం చెప్పొచ్చు అంటే మనం చేసే సహవాసము అలాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేనైతే రోజు మందిరంకి వెళ్ళే, రోజు ఉదయాన్నే 4 గంటలకు లెగిసి ప్రార్థన చేసుకునే వారితోని, రోజు దేవుని గురించి ఎక్కువగా మాట్లాడే వాళ్ళతోని, దేవుని గురించి అంటే దేవుని సన్నిధిలో గడిపే వాడితోని నువ్వు సహవాసం చేయు. నేను సహవాసం చేస్తే నాకు అంటే పురుగొలుపు ఒకటి వస్తుంది. అయితే అన్నెలకు చేస్తున్నాడే అనే ఆ సహవాసం బట్టి మనము మండిప్పబడతాం. లేదు, దేవుని మందిరానికి 10 గంటల కంటే పర్లేదులే, 1 గంట తర్వాత వెళ్దాం, పాటలు అవుతాయి అని. లేదని అంటే ప్రార్థన లేకుండా, లేదులే తర్వాత ప్రార్థన చేసుకుందాం, లేదని అంటే తరువాత మనము మందిరంకి వెళ్దాం, లేదంటే ఈరోజు నా ఇంటికి చుట్టాలు వచ్చారే నేను మందిరంకి వెళ్ళను, లేదని అంటే నాకు ఈరోజు ఏదో పని ఉన్నది ఆ పనికి వెళ్ళిపోతాను అని. అలాగా వాళ్ళతో నువ్వు సహవాసం చేయి, అప్పుడు నీ పరిస్థితి అంతే. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఇస్కరియోతు యోధ సహవాసం విడిచిపెట్టి వెళ్ళాడు. 11 మంది శిష్యులను, యేసుక్రీస్తు ప్రభువు వారిని విడిచిపెట్టి ప్రధాన యాజకుల దగ్గరకు అక్కడకు తిరుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వారంగా మనం ఉన్నామా? మనము దేవునితో సహవాసం విడిచిపెట్టే వారంగా ఉన్నామా? దేవుని పనిని విడిచిపెట్టే వారంగా ఉన్నామా? జ్ఞాపకం చేసుకోండి, మనం ఎట్టి రీతిగా మన సహవాసము ఎవరితో ఉన్నది? నువ్వు నేను ఎట్టి రీతిగా ఉన్నాం, మనము జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. చూడండి, ఒక కట్టి వెలిగించండి, ఒక కట్టి వెలిగించి అది అక్కడ పెట్టండి, అది కొద్దిసేపు వెలుగుతూ అది ఆరిపోదు, చివరి వరకు కాలదు. అదే ఒక 5-6 కట్టెలు పెట్టి ఆ కట్టె దగ్గర ఈ కట్టే పెట్టండి, ఈ 5-6 కూడా ప్రకాశిస్తూ వెలుగుతాయి, ఇది కూడా అందులో కలిపి చివరి వరకు కాలేదిగా ఉంటుంది. అట్టి రీతిగా నేను బ్రతుకు కూడా, నువ్వు నేను ఎప్పుడైతే ఒంటరిగా పోతామో అప్పుడే నేను సాతానికి నీ హృదయంలో చోటిచ్చే వారంగా ఉంటావు. నీవు నా జీవితము నేను ఒంటరి జీవితాన్ని గడుపుదాం అనుకుంటావు. నేను ఒంటరిగా ఉంటే నేను ప్రార్థన చేసుకుంటాను, నేను ఒంటరిగా ఉంటే నేను ఏదో వాక్యం వింటాను, నేను ఒంటరిగా ఉంటే దేవునితో ఉండలేం. ప్రియులారా,
నేను పడిపోతాం. అప్పుడే నువ్వు సెల్ల దగ్గరికి వెళ్ళిపోద్ది నీ మనసంతా. నువ్వు సెలవు, లేదంటే టీవీ, లేదంటే ఈ లోకానుసారంగా నేను పడిపోయిన వారంగా ఉంటా. అట్ట రీతిగా ఇస్కరియోతు యోధ తన దేవుణ్ణి విడిచిపెట్టి, సహవాసం విడిచిపెట్టి అక్కడ ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ఆయన తనకు కలిగిన ధన్యత ఆయన పోగొట్టుకునేవాడుగా మనము చూస్తున్నాం. అటు రీతిగా మనము కూడా మన సహవాసము ఎటు రీతిగా ఉన్నది. మనము ఎవరితో సహవాసం చేస్తున్నాము? మనము ఈ లోకానుసారంగా మనము సహవాసం చేసే వారంగా ఉన్నామా? లేదు అంటే అటు రీతిగా కాకుండా మనము దేవునితో సహవాసం చేసే వారంగా ఉన్నామా? మనము పరీక్షించుకునే వారంగా ఉండాలి. అంటే చూడండి, అక్కడ ఇప్పుడు చదువుకున్నాం కదా, 26:15 చూడండి. చూడండి, అక్కడ మొదటిగా సాతానికి హృదయములో అవకాశం ఇచ్చిన యోధాను మనం చూసుకున్నాం. రెండోదిగా మనం చూసుకున్నాం, దేవునితో సహవాసం కోల్పోయిన వాడుగా, తన సహోదరులతో సహవాసం కోల్పోయిన వాడుగా, తన తోటి శిష్యులతో సహవాసం కోల్పోయిన అక్కడ యోధాగా మనం చూసాము. ఇక్కడ మూడోదిగా మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ధనాపేక్ష కలిగిన యోధాగా చూస్తున్నాం. చూడండి, అక్కడ చదువుకుంటే, నేను ఆయన్ని మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగిను. అందుకు వారు 30 వెండి నాణెములు తూసి వానికి ఇచ్చెను. అయితే చూడండి, అక్కడ మూడోదిగా ధనాపేక్ష కలిగిన అక్కడ యోధాగా మనము చూస్తున్నాం. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నేను కూడా ఎట్టి రీతిగా ఉన్నాం? దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన వ్యాపారం బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించేవాడగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన పనిని బట్టి నువ్వు స్తుతించేవాడగా ఉన్నావా? లేదు అంటే ఇంకా ధనాపేక్షను కలిగి ఇస్కరియోతు యోధా వలె నేను కూడా అటు రీతిగా దేవుణ్ణి అమ్మే వారంగా ఉన్నామేమో పరీక్షించుకునే వారంగా ఉండాలి. అక్కడ చూస్తే ఇస్కరియోతు యోధా అని అంటాడు. అక్కడ యోహాను సువార్తలు అనుకుంటాను, ఒక ఆవిడ అత్తరు బుడ్డి పట్టుకొని వస్తుంది, వచ్చి యేసుక్రీస్తు పాదాల దగ్గరకు అది పోసి అక్కడ తల వెంట్రుకలతో ఆవిడ పోస్తా తుడిస్తే అక్కడ అంటాడు యోధా అంటాడు. అది చూడండి, యోహాను సువార్త అనుకుంటా, యోహాను సువార్త 12వ అధ్యాయమా, సహకరించండి, 12:6-5 ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 5వ వచనం. యేసు మార్తాను ఎన్నో వచ్చిన మాక చాలు. అయితే చూడండి, అక్కడ ఈ అత్తరు ఎందుకు 300 ధ్యానారములకు అమ్మి బేదలకు ఇయ్యలేవా లేదా? వాడు అక్కడ చూస్తే ఇస్కరియోతు యోధాకు అక్కడ చూస్తున్నాం కదా, బేదల మీద ప్రేమతో కాదు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా చూడండి, ఇస్కరియోతు యోధాకి అక్కడ అందరికంటే ఆయన ఎక్కువ ఆధిక్యత ఇచ్చాడు. ఎందుకనంటే డబ్బు చంచి ఆయనకు అప్పగించేవాడుగా ఉన్నాడు. అయితే అలాంటిది ఇస్కరియోతు యోధా ఏం చేసాడనంటే, ఎవరైనా డబ్బులు ఇచ్చారనంటే సగము దేవునికి, సగము యోధాకి. 100 రూపాయలు ఇచ్చారంటే 50 రూపాయలు యోధాకి, 50 రూపాయలు దేవునికి. అలాంటి దేవుని సొమ్ముని ఆశించిన వాడుగా ఉన్నాడు. అక్కడ బేదలతో ఎంతో ప్రేమతో బేదల మీద ప్రేమ ఉండేటట్టు నటించేవాడుగా ఉన్నాడు. అది ఎందుకు వృధా చేస్తున్నావు? అది అమ్మి 300 అంటే వీళ్ళ అత్తర్లు ఎన్ని అమ్మాడో యోధా అంటే, లేకపోతే సేరు ధ్యానారం అక్కడ అత్తరు 300 రూపాయలని ఎంత కరెక్ట్గా చెప్తుంది చూడండి. అంత అమ్మి వాళ్ళది అంటే చూడండి. అయినప్పటికీ అక్కడ ఆవిడ ఎంత విశ్వాసముతో, ఆవిడ ఎంత విలువైనది
అక్కడ దేవునికి ఇచ్చినదిగా ఉన్నది. విలువైనది ఆవిడ దేవునికి పాదాల దగ్గర పోసి తన జుత్తుతో తుడిసిన, కాలు పాదాలు తుడిసినగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందిరికి వచ్చిన దేవునికి నువ్వు నేను ఆ విలువైనది ఇచ్చేవారంగా ఉన్నామా? నీ జీవితంలో, నా జీవితంలో అంటాం దేవునికి, దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు, నాకు కాపాడే వందనాలు. ఎప్పుడు మన బాధలు పడినప్పుడు అయితే మనము వందనాలు స్తోత్రాలు దేవునికి అటు రీతిగా మనం చెప్పడం కరెక్టే. అయితే నువ్వు నేను కూడా ఆ అత్తరు తీసుకొచ్చిన స్త్రీ వలె ఉన్నామా? విలువైనదే ఆవిడ ఇచ్చింది. ఆయన విలువైనది అక్కడ దేవునికి ఇచ్చేదిగా ఉన్నా. అయితే దేవుడు నీకు నాకు ఇచ్చిన విలువైనది మనము దేవునికి ఇచ్చేవారంగా ఉన్నామా? దేవుని మందిరంకి ఇచ్చేవారంగా ఉన్నామా? దేవుని పరిచర్యకి నువ్వు నేను విలువైన జీవితము, విలువైన సమయము, విలువైన ధనము, మనము బలము, మనము సమయము, మనము దేవునికి ఇచ్చేవారంగా ఉన్నామా? పరీక్షించుకునే. అక్కడైతే ఆవిడ విలువైనది తీసుకొచ్చి దేవునికి ఇచ్చేవారుగా ఉన్నది. అయితే నువ్వు నేను కూడా విలువైనది మనం దేవునికి ఇచ్చేవారంగా ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. చూడండి, అక్కడ ధనాపేక్ష కలిగి అక్కడ ఇస్కరియోతు యోధ పడిపోయిన వారు బైబిల్లో ఎంతోమంది ఉన్నారు ధనాపేక్షను కలిగి. ఎవరు? గెహాజీ, ఆకాను, బెలాము, అక్కడ అనయ్య, సఫీరా, చివరికి ఇస్కరియోతు యోధ ఏంటయ్యారు? ధనాపేక్ష కలిగి వాళ్ళకు ఇచ్చిన విధేయత, వాళ్ళంతా ధన్యతంతా పోగొట్టుకునేవారుగా ఉన్నారు. నువ్వు నేను ప్రియ సహోదరి సహోదరుడా ఎట్టి రీతిగా ఉన్నావు? దేవుడైతే నిన్ను నన్ను లెక్కింపరాని జనముందును వెతికి రక్షించాడే. ఆయన నువ్వు నేను ఆయనకు విలువైంది నువ్వు నేను ఇస్తున్నామా? ఆయన ఇచ్చినదే మనకు వచ్చిందనంటే ఒకటి గుర్తెరగండి, నా దగ్గర ఈరోజు 1,00,000 రూపాయలు ఉన్నాయి అని అంటే అవి ఎవరిచ్చిందండి? దేవుడు ఇస్తేనే కానీ నా దగ్గరకు రావు. అయితే మనము చూడండి, మన జీవితంలోన మనకిచ్చింది దేవుడు. దేవునికి ఇవ్వడానికి ఎంతో కష్టం. ఎంత దేవుని మందిరికి ఇచ్చేస్తామా? లేకపోతే ఎంత దేవుడికి ఇచ్చేస్తామా? చూడండి, మన ఆలోచన చూడండి. ఇస్కరియోతు యోధ ఆలోచనలు పడిపోయాడు అంటే నువ్వు నీ ఆలోచన అంతే. దేవుడు ఇచ్చింది ఇది దేవునికి ఎందుకు? దేవుని సేవడికి ఇది ఎందుకు? దేవుని పరిచర్యకి ఎంత అంటే మనము దేవునికి ఇవ్వడానికి అక్కడ చూడండి, అక్కడ ఆ స్త్రీ అది ఆలోచించలేదు. విలువైనది దేవుడికి ఇవ్వడానికి తెగించింది. అక్కడ జీవ గ్రంథములో, బైబిల్ గ్రంథములో ఆమె పేరు లిఖింపబడ్డది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నేను కూడా అటు రీతిగా దేవునికి మన విలువైనది మనము ఇచ్చేవారంగా ఉండాలి. దేవుని పరిచర్యకి ఈరోజు నువ్వు ఇప్పుడు చూడండి, ఈ లోకంలో నువ్వు ఎంత పెద్ద ఇల్లు కొట్టుకోండి, ఈ లోకములో నువ్వు మంచి ఖరీదైన బట్టలు వేసుకో, మంచి ఖరీదైన కారు మీద వెళ్ళు, అయితే అవి పరలోకానికి రావు. కానీ ఈ లోకములో దేవుని అక్కడ మనకి ఏ అధికారం ఇచ్చాడు? దేవుని సువార్త, దేవుని రాజ్య ప్రకటన కోసము ప్రకటించడానికి అధికారం ఇచ్చాడే. ఆ రాజ్య ప్రకటన కోసము నువ్వు ఎంత ఖర్చు పెడతావో, అది ఎంత నువ్వు సమర్పించుకుంటావో, నీ విలువైనదంతా చూడండి, నీ విలువైన సమయం అంతా, నీ విలువైన జీవితం అంతా, నీ బలమంతా, ధనమంతా, సమయమంతా దేవునికి ఇస్తే అది దేవుడికి అంగీకారంగా ఉంటుంది. మనమైతే చూడండి, అంతే మనమందరము మనిషి అంటే మన స్వభావం వాళ్ళది. దేవుని మందిరం అంటే మన పని అంతా చూసుకుంటాము, అంటే అందరము అదే మనం పని అంతా చూసుకొని లాస్ట్లోన మనము దేవుని దగ్గరికి వస్తాం. దేవుని పనికి మన అమూల్యమైనంత సమయం అంతా ఎవరికి ఉపయోగిస్తామండి? మనకే, మన సొంత పనులు, మన కుటుంబం కోసము, మన కోసం మనం ఉపయోగించుకుంటాము. చివరికి వచ్చేది సమయము అక్కడ దేవునికి ఇస్తాం. మనము దేవునిలో చూడండి, ఎప్పుడైతే మనము అక్కడ యోబు అరుణోదయమున ప్రార్థించేవాడుగా చూస్తాం. అందుకోసం ఎందుకంటే యోబు అంటే యోగునే ఉదయాన్నే
అక్కడ దేవుని సన్నిధిలో గడిపేవాడుగా ఉన్నాడు. కాబట్టి యోబు 1:10 చూసుకుంటే ఆయనకు, ఆయన పిల్లలకు, తనకు కలిగినంతటికీ దేవుని ప్రాకారం ఉన్నది. ఎందుకనంటే ఉదయాన్నే దేవుని సమయాన్ని ఇచ్చాడు. ఆయన మొదటి సమయము దేవునితో గడిపిన వారుగా ఉన్నాడు. ఆయనకు మొదటిది దేవునికి ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు, ఆయన పిల్లలకు, ఆయన కలిగిన సమస్తానికి ఆయన కంచి వేసేవాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఇప్పుడు వరకైతే మనం ఆ పని చేయలేదేమోను. అయితే నువ్వు మొదట లేవగానే మొదటి సమయాన్ని, విలువైన సమయాన్ని నువ్వు దేవునికి ఇచ్చి నేర్చుకోండి. అది ఇచ్చి చూడండి మన జీవితాలు ఎలాగుంటాయో. అప్పుడు మీరే పరీక్షించుకోండి. ఉదయాన్నే మొదటి సమయము అది అమూల్యమైనది. నువ్వు అంత నీ రోజల్లా నీతోని, లోకముతోని, నీ పనుల కోసం అంతా గడిపి చివరి సమయం వచ్చి ఏదో ముక్కు ముడితే నీరసమయ్యేటప్పుడు మనం దేవునికి సమయం ఇదే అది నీకు ఆశీర్వాదం కాదు. అక్కడ విలువైన అత్తరు ఇచ్చినది ఆవిడ ఎంతగానో ఇదైంది. అంతేకాదు విలువైన నీ ధనాన్ని దేవుని కోసము ఇచ్చేవారంగా ఉండాలి. చూడండి, కొంతమంది అంటారు కదా, తనకు ఈ లోకంలో ఉంటారు కదా, ఉద్యోగము 60 సంవత్సరాలు కదా, 60 సంవత్సరాల వరకు ఉద్యోగం చేస్తారండి. 60 సంవత్సరాల వరకు లోకానుసారంగా, అంటే ఉద్యోగమనే కాదు, దేవుడు శక్తి బలం ఇచ్చిన వరకు మన ఇష్టానుసారం తిరుగుతామండి. ఎప్పుడైతే మనకు అనారోగ్యం లేక మన పనులు మనం చేసుకోము, అప్పుడంతా నేను దేవుని సేవ చేస్తాను, దేవుడు పని చేస్తామని. కొంతమంది రిటైర్ అయిపోతారు. రిటైర్ అయిపోయిన వరకు ఈ లోకానుసారం చేస్తారు. ఎప్పుడు 60 సంవత్సరాలు అయిపోద్ది, అప్పుడేంటి గవర్నమెంటే వాడు పని చేయలేదని తీసేస్తారు. అప్పుడేమో దేవుని పని చేస్తాను, దేవుని సేవ చేస్తామని వస్తారు. నా జీవితంలో కూడా అంతే. మనం శుభ్రంగా ఉండేటప్పుడు మన కాళ్ళు, చేతులు, మన శరీర అవయవాలన్నీ ఇప్పుడు వరకు సజీవునిగా ఉన్నాము అని అంటే, మన అవయవాలన్నీ సజీవునిగా ఉన్నాము అని అంటే కేవలము దేవుని కృప వల్లనే మనం ఉన్నాం. అయితే ఆ కృప బట్టి మనం గుర్తిరిగి, ప్రభువా ఇప్పుడు వరకైతే నేను విలువైనది నీకు ఇవ్వలేదు ప్రభువా, విలువైన సమయం ఇవ్వలేదు ప్రభువా, విలువైన బలము నీకు ఇవ్వలేదు ప్రభువా, విలువైన ధనము నీకు ఇవ్వలేదు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఇక నుంచి నేను అట్టరీతిగా, ఆ స్త్రీ ఎట్టరీతిగా విలువైన అత్తరిచ్చిందో ఆ అత్తరు బట్టి నేను కూడా విలువైనది ఇవ్వడానికి నాకు అట్టి హృదయం దయచేయి. అయితే ఎప్పుడైతే మనము విలువైనది మనం దేవుని దగ్గర పెడతామో, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అట్టరీతిగా యోధకు మనం చూసుకున్నాము. మొదటిగా సాతానికి తన హృదయములో చోటిచ్చేవాడుగా, అంతేకాదు దేవునితో సహవాసం కోల్పోయిన వాడుగా మనం చూస్తున్నాం. మూడోదిగా ఇక్కడ ధనాపేక్ష కలిగి, ఆయన ధనాపేక్ష కలిగిన వాడుగా మనము చూసుకొని వస్తున్నాం. రండి, నాలుగోదిగా మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 49వ వచనం. చాలు, అక్కడ చూడండి 49 కదా, మత్తయి 40. వెంటనే యేసునద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పట్టుకుని. అక్కడ చూస్తే అక్కడ నాలుగోదిగా చూడండి, అక్కడ ఇస్కరియోతు యోధ ఏడ్చేశాడు. వెంటనే యేసు యొద్దకు వచ్చి ఆయన్ను పట్టుకొని ముద్దు పెట్టిన వారుగా ఉన్నాడు. అంటే చూడండి, అక్కడ చూస్తే వేషధారణ అక్కడ చూస్తున్నాం. అక్కడ ఇస్కరియోతు యోధ చూస్తే, అక్కడ ఇస్కరియోతు యోధ అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టించాలని మనసులో ఉంది. అయితే ఆయనకు వచ్చి ఎంతో ప్రేమించేవాడిలాగా ఆయన్ను ముద్దు పెట్టుకుంటాడు. అక్కడ ఒకటి. నాలుగోదిగా వేషధారణ, అక్కడ వేషధారణ చేసేవారంగా ఉంటారు.
ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు నా జీవితం కూడా వేషధారణం వలె ఉంటుంది. అనేక సార్లు చూడండి, మనము చేసింది ఒకటి, బయటకు చూపించింది ఒకటి. ఎంతో భక్తిపరులుగా ఉంటాం మందిరంలో ఉన్నప్పుడు, మన ఇంటికి వెళ్ళిన తర్వాత మన బ్రతుకు, మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనము అటు రీతిగా వేషధారణ వారు అంటారు కదా. అందుకోసమే దేవుడు అంటాడు, వేశ్యలైనా సరే పరలోక రాజ్యానికి అవుతారు, కానీ వేషధారణలు అక్కడ పరలోక రాజ్యానికి ఎంత మాత్రము వాళ్ళు అర్హులు కాదంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో ఇంకెక్కడ నీకు నాకు నిజం ఎక్కడైతే మనము వేషధారణ ఇంకెక్కడున్నదేమో మనము అటు రీతి పరీక్షించుకునే వారంగా ఉండాలి. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలోనే 21వ వచనం చదవండి. చూడండి, యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని అక్కడ చెప్తున్నాడు. అక్కడ చూడండి ఎంతగానో చెప్తుంటాడు. అంటే అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో అంటాడు, మీలో నన్ను ఒకడు అప్పగిస్తాడు అని చెప్పినప్పుడు కూడా అక్కడ వాక్యము చూడండి ఎంత, యేసుక్రీస్తు ప్రభువారే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్న శిష్యులే ఆయనతో చెప్తాడు, మీలో నన్ను ఒకడు అప్పగిస్తారని. అయినప్పటికీ యోధ సరిదిద్దుకోడు. యోధ అంటే ఆ 12 మంది శిష్యులకు కూడా తెలీదు. చూడండి, అక్కడ మీలో నన్ను అప్పగిస్తారన్నప్పుడు ఎవరు అప్పగిస్తే అక్కడ చూస్తే అక్కడ ఉంటుంది. చూడండి, ఇప్పుడు యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచ్చానని రూఢిగా చెప్పును. ఆయన ఎవరిని గూర్చి ఇలాగ చెప్పును అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూస్తుండగా ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొని. చూడండి, ఆ మాట చెప్పుతున్నాడే కానీ యేసుక్రీస్తు ప్రభువారికే తెలుసు, కానీ మిగతా వారికి తెలియదు. అటు రీతికి అంత వేషధారణతో ఉన్నాడు. అయితే శిష్యులకు తెలియదు, కానీ తప్పు చేసిన ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇంతమంది ఉన్నాము కదా, దేవుడు మాట్లాడుతున్నాడు. మన ఏం చేస్తానో మనకు తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు. ఇప్పుడు నా జీవితం మీకు ఎవరికి తెలుసు అండి? తెలియదు. నేనేం చేస్తున్నానో ఏం చేస్తానో తెలియదు కదా. అలాగే అక్కడ ఇస్కరియోతు యోధ గురించి కూడా మిగతా శిష్యులకు తెలియదు. ఆయన అప్పగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రధాన యాజకుల దగ్గరికి అనేక సార్లు ఒంటరిగా వెళ్తున్నాడు, వెండి నాణేలు తీసుకున్నాడు. అయినప్పటికీ ఆయన దగ్గరకు వచ్చి ప్రేమతో ముద్దాడుతున్నాడు. ఎంతగా ప్రేమించేవాడుగా, ఎంత వేషధారణ కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో కూడా దేవుడు అనేక సార్లు నీ జీవితం గురించి నీతో మాట్లాడినప్పుడు, దైవజనులు నీతో మాట్లాడినప్పుడు, వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు, దేవుడు నువ్వు ఇంకా హృదయాన్ని కఠినపరుచుకునేవాడుగా ఉన్నావు. నువ్వు చేసిన తప్పును, నువ్వు చేసే తప్పు, నువ్వు ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ జారిపోతున్నావో, ఎక్కడ నువ్వు ఏ దేవుణ్ణి విడిచి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తున్నావో, నువ్వు దేవుణ్ణి విడిచి లోకం తట్టు తిరుగుతున్నావో, ఆ ప్రతిదీ దేవుణ్ణి నిన్ను చూపించుకున్నప్పుడు నువ్వు దేవుని మాటకు ఇది కాకుండా ఇంకా నువ్వు ముసుగు వేసుకునేవాడగా నువ్వు ఉండి నువ్వు వేషధారణంగా నీ జీవితాన్ని ఇంకా జీవిస్తుండే ఇస్కరియోతు యోధ వల్లే మనం తప్పించుకోలేము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాతో మాట్లాడినప్పుడే వాక్యానికి మనము చోటిచ్చి అది మనము ఆ వేషధారణ తీసేవారుగా, ప్రభువా ఇంకా నాలో వేషధారణ ఉన్నది ప్రభువా, ఇదిగో నీ ఫలానా దాన్ని బట్టి నీకు దూరంగా ఉన్నాను ప్రభువా, నీతో సహవాసం చేయని వాడుగా లేను ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా, ఇది నా వల్ల అయితే కావట్లేదు, మీరే నన్ను దీని నుంచి దూరపరచండి, ఈ వేషధారణ తీసివేయండి, ఈ ముసుగును మీరు తీసివేయండి ప్రభువా అని అంటే, ఇంకా నేను ముసుగులోనే నేను బ్రతుకుతున్నాను ప్రభువా అని మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో దేవుడు నన్ను క్షమించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే కీర్తన గ్రంథం 86:5లో క్షమించడానికి సిద్ధ మనసు గలవాడై ఉన్నాడు అని కనుక ఆయన క్షమించే దేవుడు. ఆయన దగ్గర మనం వస్తే ఆయన క్షమిస్తాడు.
అయితే ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపడలే. ఎన్నిసార్లు చెప్పినా, అంతేకాదు అనేక సార్లు చెబుతాడు. అక్కడ చూడండి, చూడండి యాకోబు రాసిన పత్రిక 1:22 చూడండి. చూడండి, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండేది. ప్రియ సహోదరి సహోదరుడా, మనం కేవలం విని విడిచిపెట్టే వారంగా కాకుండా, దేవుడు నీతో నాతో మాట్లాడిన ప్రతీది మనము వాక్యానుసారం మనం సరిదిద్దుకునే వారంగా ఎప్పుడు ఉంటామో. చూడండి, ఆదికాండములోన ఉంటాడు, యాకోబు ఉంటాడు కదా. అక్కడ దేవుడు అడిగినప్పుడు యాకోబును అంటే నీ పేరేమని అడుగుతాడు యాకోబుని. ఆదికాండంలో ఉంటుంది, 32:27 ఉంటుంది అనుకుంటాను. అక్కడ నీ పేరేమని అడుగుతాడు యాకోబు. దేవుడు అడుగుతాడు యాకోబుకి, నీ పేరేమని అడిగినప్పుడు ఏమంటాడు? యాకోబు అని ఒప్పుకుంటాడు, చెప్తాడు. యేసేవని చెప్తాడా? తండ్రి అడుగుతాడు, తండ్రి అడిగినప్పుడు యేసేవ అంటాడు. కానీ అక్కడ దేవుడు అడిగేటప్పుడు యాకోబు అని ఒప్పుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ యాకోబని యాకోబు దేవుని ఎదుటి నీ పేరైనప్పుడు యాకోబు అని ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు తన్ను ఇశ్రాయేలుగా మార్చాడు, తన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అటు రీతిగా మనము కేవలం వినివారం మాత్రమే కాకుండా, మనల్ని మనము మోసపుచ్చుకునే వారంగా కాకుండా, మనం వాక్యం విని వాక్యానికి లోబడి మన వాక్యానుసారం మనం జీవితాన్ని మార్చుకుంటే మనము అక్కడ యాకోబు ఎటు రీతిగా ఆశీర్వదింపబడ్డాడు. అక్కడ స్త్రీ, అక్కడ అత్తరు తెచ్చిన స్త్రీ ఎటు రీతిగా ఆశీర్వదింపబడ్డాదో, నువ్వు నేను కూడా అటు రీతిగా ఆశీర్వదింపబడేవాళ్ళంగా ఉంటాం. అక్కడ ఎన్నిసార్లు యోధాకు చెప్పినా, ఎన్నిసార్లు ఇండైరెక్ట్గా చెప్పాడు, డైరెక్ట్గా చెప్తాడు, అయినప్పటికీ యోధ ఒప్పుకోక అక్కడ పడిపోయిన వాడుగా ఉంటుంది. చూడండి, యోహాను సువార్తలో 6:70 ఉంటుంది. చూడు ఎంతకు చెప్తాడో ఇస్కరియోతు యోధాకి. యోహాను సువార్త 6:70 చూడండి. చూడండి, ఇందులోన అంటే డైరెక్ట్ చెప్పాడు, ఇండైరెక్ట్ చెప్పాడు. చూడండి, అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతానని వారితో చెప్పాను. చూడండి, చెప్పాడు, మీరు 12 ఏర్పరచుకోలేదా, మీలోనే ఒకడు సాతాను అని చెప్పాడే. అని చెప్పినప్పుడైనా యోధ ప్రభువా అక్కడ ఒప్పుకుంటే బాగుండు, అక్కడ ఒప్పుకోలేదు. ఇంకా చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలోన 26:24 ఇక్కడ డైరెక్ట్ చెప్తాడు. 26 ఇప్పుడు చదువుకున్నాం కదా, 24 చూడండి. చూడండి, ఇక్కడ కూడా చెప్తాను, డైరెక్ట్గా ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్తాను. చూడండి, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు, ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని వానికి మేలు. అప్పుడు చెప్తాడు యోధా. అప్పుడైనా యోధాకి గుర్తెరగాల కదా, ఇది నా గురించే చెప్తున్నాడే అని. అప్పుడైనా సరిదిద్దుకున్నాడా? సరిదిద్దుకోలే. ఇంకా చూడండి, అక్కడ చూస్తే మనకు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, ఇక్కడేని 13:1 అక్కడ చూడండి, అక్కడ ఉంటుంది. అది 1 నుంచి తర్వాత చదువుకోండి. 1 నుంచి 10 వచ్చిన 10-11 వరకు ఉంటుంది. అక్కడ ఉంటుంది అనమాట. ప్రేమించి యేసు వారు అక్కడ వచ్చి వాళ్ళ కాళ్ళు పాదాలు కడిగిన వాడుగా ఉంటారు. అక్కడ యేసుక్రీస్తు వారు పాదాలు కడిగిన వారుగా ఉంటారు. అక్కడ అంటారు చూడండి, ఇదైతే పేతురు అంటాడు, ప్రభువా నువ్వు వద్దని అంటే, అక్కడ యేసుక్రీస్తు వారు అంటారు, ఇక్కడ పాదాలు నేను కడకపోతే మీరు అక్కడ చేరంటే, అయితే ప్రభువా నా దేహం అంతటిని కడుగోనని అంటాడు అనమాట. ఇక్కడ చూడండి,
10వ వచనం చూడండి. యేసు అతన్ని చూసి, స్నానము చేసిన వాడు పాదములను తప్ప మరేమీ కొడుక్కొనక్కరలేదు, అతడు కేవలం పవిత్రుడాయను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారని. ఇక్కడ కూడా చెప్తాను చూసారా, మీలో అందరూ పవిత్రులు కారని చెప్తున్నాడు. అయినప్పటికీ అక్కడ యోధ సరిదిద్దుకోవట్లే. అంటే చూడు 11, తన్ను అప్పగించు వాడిని ఎరిగిన గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయనతో చెప్పెను. అయినప్పటికీ యోధ ఇన్నిసార్లు చెబుతున్నాడు వాక్యానుసారం అని. ప్రతి చోట ఇస్కరియోతు యోధ అనేక సార్లు చెబుతున్నప్పుడు యోధను ఆయన ఇచ్చాడు. చూడండి ఇక్కడే 13:21 చూడండి. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కరవపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా ఇక్కడ చెప్తున్నాడు యోధా గురించి. అయినప్పటికీ అక్కడ కూడా ఆ యోధాను అక్కడ ఇవ్వదావడనమాట అనే సరిదిద్దుకోడు. అయినప్పటికీ ఇండైరెక్ట్గా ఎన్నోసార్లు చెప్పిన నా జీవితంలో కూడా చూడండి, దేవుడు మాట్లాడుతాడు, సేవకుల ద్వారా మాట్లాడుతాడు. అనేక ప్రసంగాలు మనం వింటాం. అయితే మనం వస్తుంది, వాక్యం చెప్తాడు, వాక్యంలో వ్యక్తిగా అంటారు. అప్పుడు అనుకుంటాం మనమేంటి, ఇది నా గురించి కాదు, నా పక్క అన్న గురించి. వాక్యం దేవుడు మాట్లాడతాడు, అయితే ఇది నా గురించి మాట్లాడడం, అన్న గురించో లేకపోతే అక్క గురించో అనుకుంటాం మనం. కానీ మన గురించే దేవుడు మాట్లాడతాడని మనం ఎప్పుడు ఒప్పుకోమన్నమాట. ఆ ఒప్పుకొని సరిదిద్దుకోకే అక్కడ యోధ ఏమయ్యాడు చూడండి. అక్కడ మత్తయి సువార్త 27:3 చూడండి. మత్తయి సువార్తలోనే ఇంకా ఇంత ఇండైరెక్ట్ చదివాడా చెప్పాడు. ఇప్పుడు చూడండి అప్పుడు అప్పగింపబడిన యోధ అక్కడ చూస్తే ఎంత అక్కడ చూడండి సమయం ఇచ్చాడు దేవుడు, ఎంతగానో గద్దించాడు, ఎంతగానో చెప్పినప్పుడు వినకపోతే అప్పుడు ఏంటయింది అక్కడ చూడండి. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కృపకాలములో ఉన్నాం. ముందు పాత నిబంధనలో ఉండేటప్పుడు లాగైతే మనం చేసే పాపం, మనం చేసే పనికి, మనం చేసే తప్పిదంకి ఎప్పుడో మనం మరణానికి అప్పచెప్పబడివాడు. అయితే నేను ఇంకా కృపకాలములో ఉన్నాం కాబట్టి మనము దేవుని దగ్గర ఒప్పుకునే వారంగా ఉండాలి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది కదా, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఇంకా ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన ఉత్తరవాదిగా ఉండే సమయంలోనే మనము ఒప్పుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. ఇప్పుడే దేవుని దగ్గరకు వస్తే మన పాపములు క్షమింపబడతాయి. ఇక్కడ చూడండి, ఇస్కరియోతు యోధ ఇక్కడ 27వ అధ్యాయంలో చూసుకొని వస్తే అక్కడ వచ్చి ఇక్కడ ఎంత పశ్చాత్తాపడతాడో చూస్తే, అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయన శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుని యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధన రక్తం అప్పగించి పాపం చేత నేను చెప్పిన వారు దానితో మాకేం పని. చూడండి ఇవన్నీ చెప్తాడనమాట. నాకు ఇది వద్దు, నేను నిరపరాధ. ఎప్పుడు ఆయన చెప్పినప్పుడు వినక తరువాత ఆయన ఒప్పుకుంటాడు. ఆ రాజుల దగ్గరికి, ప్రధాన దగ్గర అందరికి వస్తాడు, ఆ వెండి నాణాలు ఇచ్చేస్తాడు, అన్నీ ఇచ్చేస్తాడు. కానీ అక్కడ ఇది క్షమాపణ అక్కడ దొరకదన్నమాట. అందుకోసమే అంటారు కదా, ఏప్రిల్కి రాసిన పత్రికలో 12వ అధ్యాయం 17వ వచనంలో ఏసావు అంటాడు కదా, ఒకసారి చదవండి, అది అంత బాగుంటుంది. అంటే పూట కూలి కోసం ఆయన తన జ్యేష్ఠత్వం అవుతుకుని అమ్ముకుంటాడు. 17వ వచనం చదవండి అక్క. చూడండి, తరువాత ఏసావు ఆశీర్వాదం పొందుకొని ఆయన శ్రద్ధతో వెతికాడు. ఎప్పుడు తరువాత వెతికాడండి. అయితే తరువాత వెతకడం వల్ల పొందుకోలేకపోయాడు. యోధ కూడా అంతే.
ఆయనకు వచ్చిన అవకాశములోన, ఆయనకుండే కృపకాలములోన ఆయన సరిదిద్దుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నోసార్లు ఆయనకు చెప్పేటప్పుడు కూడానే సరిదిద్దుకోక ఆయన మరణం చూస్తే అపోస్తల కార్యంలో ఉంటుంది. అక్కడ 1వ అధ్యాయం 26, 27లో ఉంటుంది. ఆయన మరణం కుక్క సావు చనిపోయాడండి. అక్కడ తన ప్రేగులు బయటకు వచ్చి పగిలిపోయి, ఎందుకు? దేవుని మాట వినలేదు. వినక దేవుడు గద్దించినప్పుడు హృదయం తెరలేదు. దేవుడు మాట్లాడేటప్పుడు వినలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎంతగానో నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు, నీ పైన నా పైన ఆయన ఇష్టపడిన దేవుడు, ఆయన నిన్ను నన్ను పిలుచుకున్న దేవుడు, ఆయన నిన్ను నన్ను ఎంతగానో అధికారాన్ని ఇచ్చిన దేవుడు, నీకు నాకు ఆయన ఎంతగానో నీ పేరు నా పేరు జీవ గ్రంథంలో రాసిన దేవుడు, నిన్ను నన్ను ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి 1000 పాలనలో నీకు ఇచ్చిన దేవుడు, నిత్య రాజ్యంలో చేర్చాలన్న దేవుడు, అక్కడ ఇస్కరియోతు యోధాను కూడా నిత్య రాజ్యంలో చేర్చాలనుకున్నాడు. అక్కడ జీవ గ్రంథం పలకలు అక్కడ ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఆ 12 పేర్లు, అపోస్తల పేర్లు అక్కడ పలకల మీద రాయబడి ఉన్నాయన్న. అయితే నీ పేరు కూడా అక్కడ ఉన్నాయి. అయితే ఇస్కరియోతు యోధ అక్కడ పోగొట్టుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నేను ఎలాగున్నావు? దేవుని మందిరంలో ఈ దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు నేను ఇంకా కృపకాలములే ఉన్నావు. అయితే దేవుడు నీతో నాతో మాట్లాడినప్పుడు దేవుని వాక్యానికి మనం లోబడే వారంగా ఉన్నావా? అయితే నువ్వు నేను లోబడిన వారంగా ఉంటే, మనం ఒప్పుకునే వారంగా ఉంటే మనము ఆశీర్వాదం పొందే వారంగా ఉంటాం. అక్కడ యేసేపు అయితే తనని ఎంత తరువాత పోగొట్టుకున్నది ఎంతో శ్రద్ధతో వెతికాడు. వెతికినా సుఖం లేదు. ప్రియ సహోదరి సహోదరా, మనకి ఉంటుంది కదా, తప్పిపోయిన కుమారుడు అక్కడ బుద్ధి వచ్చినప్పుడు చూడండి, తప్పిపోయిన కుమారుడు కూడా తన కూడా ఆలోచన చెడింది. ఎక్కడ తప్పిపోయిన కుమారుడు ఎక్కడ తప్పిపోతాడు? ఆ ఆలోచనలోనే తప్పిపోతాడు. తనకు ఉండేది తండ్రి దగ్గర తన ఆస్తి అంతటిని ఇమ్మని ఆయన తండ్రి దగ్గర తీసుకొని ఆయన వెళ్ళి దూర దేశాన్ని పోయాడట. దూర ప్రాంతానికి దూర దేశానికి పోయాడు తన తండ్రి దగ్గర తన భాగం తీసుకొని. అయితే ఎప్పుడైతే తన చెడు వ్యసనాలు వీటిలన్నిటికీ తనకున్నదంతటి పోగొట్టుకొని ఆ దేశంలో కరువు రాక ఆయనకి తినడానికి కూడా ఆహారం లేక ఆయన వచ్చి అక్కడ పందులు దగ్గర ఒక యజమాని దగ్గర చేరి పందులు కాయడానుకుంటే అక్కడ పందులు అక్కడ పొట్టు తినాలని ఆయన ఎదురు చూస్తాడు. అయితే అక్కడ చూస్తుంటే ఒక దైవజనుడు ప్రసంగంలో విన్నాను నేను. అక్కడ పందులు అన్నాయి అంట, ఈడు పందే మనిషా, ఇటు పందిలాగే ఉన్నాడే, పందిలా మా దగ్గర మా పొట్టేడు తింటా నేను వచ్చి అది కాలుతో తన్నేసిందట. అట్టి స్థితికి వచ్చేసాడు. అయితే చూడండి, అది ఆ తప్పిపోయిన కుమారుడు అక్కడ గుర్తెరిగాడు, నా తండ్రి ఇంట అనేకులకు నివాసం, అనేకులకు ఆహారం కలదే, నాకు ఆహారం కూడా ఇక్కడ లేదు అని గుర్తెరిగి తండ్రి ఇంటిని గుర్తెరిగాడు. తండ్రిని గుర్తెరిగి తండ్రి దగ్గరకు, అయితే ఇక్కడ నేను నా తండ్రి దగ్గర కుమారత్వాన్ని పోగొట్టుకున్నాను, నేను దాసునిగానైనా నా తండ్రి దగ్గరికి వెళ్తానని ఆయన వెళ్ళాడు. అయితే కుమారుడిని చూసి దూరంగా చూశాడు కుమారుడు. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ తండ్రి దగ్గర అనేక మంది పని వాళ్ళు ఉంటారు. ఈ కుమారుడి ఈ కుమారుడిని ఎవరిని పోల్చలే. ఎందుకంటే ఈయన వెళ్ళిపోయి చాలా రోజులు అయిపోయింది, అతను కుండిదల్లా పోంగొట్టుకున్నాడు. చూస్తే ఆయనకు చూడండి ఆ పరిస్థితుల్లో ఎలాగుంటాడో మీరే ఊహించండి. అతను గెడ్డాము, చిరిగిపోయిన బట్టలు అవన్నీ చూసి అక్కడ ఉండే తండ్రి దగ్గర ఉండే పనే వాళ్ళు ఎవ్వరు పోల్చలేదు, కానీ తండ్రి పోల్చాడు. దూరంగా ఉంటుండగానే తండ్రి పోల్చి ఆయన ఎంతగానో పరిగెట్టుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నేను కూడా తండ్రి నీతో నాతో మాట్లాడినప్పుడే, దేవుడు నిన్నతో నాతో మాట్లాడిన బట్టే ఎక్కడైతే తప్పిపోయామో, ఎక్కడైతే దేవుణ్ణి విడిచి మనము సహవాసము లోకంతో చేస్తున్నామో, మన సహవాసము దేవుణ్ణి విడిచి అక్కడ ఇస్కరియోతు యోధా వలె ఆ శిష్యులందరినీ విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టి ఆయన ప్రధాన యాజకులు అక్కడ తిరుగుతూ వచ్చాడు. నువ్వు నేను కూడా దేవుని మందిరం విడిచిపెట్టి, దేవుని సేవకుని విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని ప్రజలను విడిచిపెట్టి నువ్వు నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎక్కడ తిరుగుతున్నామో గుర్తెరగండి.
అక్కడ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. ఆయన ఆయన ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు, ఉంగరాన్ని ఇచ్చాడు, చెప్పులు తొడిగించేవాడు, ఆయన మెడపైన ముద్దు పెడుతూ అత్తుకొని ఆయన ముద్దు పెట్టాడు. పెద్ద విందు చేయించేవాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరా, దేవాది దేవుడు కూడా యెషయా గ్రంథంలో రాసినట్టు ఆయన దినమెల్లా నీ వైపు నా వైపే ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడా నా వైపు తిరుగు, నా కుమార్తె నా వైపుకు రా. నువ్వు నన్ను విడిచి నువ్వు లోకానుసారం తిరుగుతున్నావా? నన్ను విడిచి నువ్వు ఎక్కడే తిరుగుతున్నావు? నువ్వు నాశనానికి పోకు, నువ్వు నరకానికి పోవడానికి నాకు ఏమాత్రం ఇష్టం లేదే. నువ్వు నరకానికి పోవడానికే నేను నా ప్రాణం ఇవ్వలే. నాకున్నదంతా పోగొట్టుకొని నాకున్నదంతా అమ్మి నిన్ను విలువైన ముత్యం వల్ల నిన్ను కొన్నానే, నా వైపుకి రా అని ఎదురు చూస్తున్నాడు. తన దినమల్లా మన వైపే ఆయన చేతులు చాపుకునేవాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరా, నువ్వు నేను కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎత్తుకురోతో యోధావలే సాతానికి మన హృదయములో చోటిచ్చే అవకాశం ఇచ్చే వారంగా నువ్వు నేను ఉన్నామేమో. మన ఆలోచనలో మనము ఎక్కడైతే తప్పిపోతామో, ఎక్కడైతే జారిపోతామో గుర్తెరిగే వారంగా ఉండాలి. మనము దేవుణ్ణి విడిచి మనం దేవునితో సహవాసం చేయకుండా, దేవుని ప్రజలతో సహవాసం చేయకుండా మనము ఎవరితో సహవాసం చేస్తున్నామో మనము తిరగాలి. ఇంకా నా జీవితంలో వేషధారణ ఉన్నదేమో, మనం జీవితం వాక్యం విని వాక్యాన్ని విడిచిపెట్టి కేవలం మనము వినువారం మాత్రంగా ఉన్నామేమో, అయితే మనం ఆచరించే వారంగా లేమేమో. వాక్యాన్ని విడిచి మనము విని సరిదిద్దుకునే వారంగా లేమో. అయితే మనము గుర్తెరగాలి మధ్యాహ్న కాల సమయంలో. అంతేకాకుండా ఇస్కరియోతు యోధా వలె ధనాపేక్ష కలిగిన వారంగా ఉన్నామేమో. అయితే నువ్వు నేను అయితే మనము ఎట్టి రీతిగా ఉన్నాం? మన విలువైన సమయాన్ని, విలువైన ధనాన్ని, విలువైన బలాన్ని మనము దేవునికి ఇచ్చే వారంగా ఉన్నామా? లేదా అంటే అది కూడా మనము దొంగలించే వారంగా ఉన్నామా? దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా, దేవుని బలాన్ని దేవుడిచ్చిన బలాన్ని దేవునికి ఇవ్వకుండా, యేసుక్రీస్తు ప్రభువు అంటారు అందరిని తన సొంత కార్యములే చూసుకుంటారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవ్వరు చూడరు. అట్టి రీతిగా అట్టి జాబితాలో నువ్వు నేను ఉన్నామేమో జ్ఞాపకం చేసుకోండి. సరి చేసుకునే వారంగా మనం ఉండాలి. అట్టి రీతిగా నువ్వు నేను కూడా మనం అట్టి వేషధారణ కలిగి ఉండే వారంగా ఉన్నామేమో. కృపకాలములో నువ్వు నేను ఉన్నాం. దేవుని దగ్గరకు వచ్చి మనము అట్టి రీతిగా దేవుని దగ్గర ఒప్పుకునే వారంగా అయితే అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చూసుకొని మనము దేవుని శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోను దేవుని రక్తానికి సాదృశ్యమైన అక్కడ రాక్షసంలో పాల్గొందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని అట్టి రీతిగా మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడిన మాటలు బట్టి మనం పరీక్షించుకునే వారంగా మనం ఉండాలి. అట్టి రీతిగా పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ఆశీర్వాదానికి పాత్రలుగా మనము ఆచారబద్ధంగా అలవాటుగా దానిలో చేసే వారంగా కాకుండా మనల్ని ఒప్పుకొని మనం వేషధారుల వలె దానిలో చేయవేసిన కాకుండా మనం వాక్యం విని అక్కడ వాక్యానుసారం వాక్య వెలుగులో పరీక్ష చేసుకుని దానిలో పాల్గొందాం. రండి, మోకరించండి.